ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయగలుగుతాం. ఫస్ట్ గివెన్ రాసుకోండి. హెచ్ కామా కే అంటే ఏంటి, హెచ్ కామా కే అంటే ఏంటి రాసుకోండి. ఇక్కడ కనబడతలేదు. హెచ్ కామా కే అంటే ఏంటి, -1, 2 అండ్ ఏమి ఇచ్చింది, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ మనం ఏమనుకోవాలి, ఒరిజినల్ ఈక్వేషన్ x² + y² + 2x + -4y + 1 = 0. దీన్ని మనం ఒరిజినల్ ఈక్వేషన్, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాక మనకి వి నో దట్ ఇప్పుడు హెచ్ కామా కే ఏంటి, -1, 2 ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ట్రాన్స్ఫార్మర్ అంటే స్మాల్ x స్మాల్ y ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్మాల్ x స్మాల్ y. స్మాల్ x అంటే ఏంటిది, క్యాపిటల్ X ప్లస్ హెచ్. స్మాల్ y అంటే క్యాపిటల్ Y ప్లస్ కే. స్మాల్ x అంటే క్యాపిటల్ X అంటే ఏంటిది, ఎక్స్. ఓకే, క్యాపిటల్ H అంటే ఏంటి, హెచ్ ప్లస్ హెచ్ అంటే ఏంటిది, -1. y కూడా అంతే, y y అంటే ఏంటి మనకి తెలియదు. ప్లస్ కే అంటే ఎంత, 2. ఇప్పుడు x y సబ్స్టిట్యూట్ x, y ఇన్ ఈక్వేషన్ 1 అంటే x² అని ఉంది. ఈక్వేషన్ ఏమనుంది ఇక్కడ చూడండి, x² అని ఉంది కాబట్టి x అంటే ఎంత, x - 1 x - 1 హోల్ స్క్వేర్ x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y² అంటే y² అంటే ఎంత, y + 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 2x ఉంది అంటే 2 × x - 1 -4 × y ఉంది కాబట్టి y + 2 ప్లస్ 1 ఉంది కాబట్టి అది 0 పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందంటే a - b హోల్ స్క్వేర్ ఫామ్ అంటే a² + b² - 2x. ఇది కూడా అంతే, y² 2² ఎంత 4 ప్లస్ a + b హోల్ స్క్వేర్ ఫామ్ ఉంది కాబట్టి a² + b² + 2 × y 2y ప్లస్ 2 2 4 అంటే 4y. అర్థమైంది. మంచిగా సింపుల్గా చెప్పాలంటే ఇక మరీ అంత డెరివేషన్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం 11th క్లాస్ ఒకటి 2 × x 2x ప్లస్ ఇంటూ మైనస్ 2 1 2 మైనస్ ఇంటూ ప్లస్ -4 × y 4y మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 4 2 8 ప్లస్ 1 = 0. ఇక్కడ మనం x² టర్మ్స్ ఎన్ని వేసుకోవాలి, x² రాసేసుకోవాలి ప్లస్ y² రాసుకోవాలి. ఓకే, x² y² రాసుకున్నాక -2x + 2x క్యాన్సల్. ఓకే, ఈడ -4y + 4y క్యాన్సల్. ఓకే, ఇంకేం మిగిలినాయి, 1² ఏమవుతుంది, 1 అవుతుంది. 1 + 4 5 5 + 1 6 అవుతుంది. 6 + 6 -10 = 0 రాసుకుందాం. x² + y² 6 - 10 -4 = 0 అవుతుంది. అంటే మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది, x² + y² = 4. సింపుల్గా ప్రూవ్ చేసినాం చూడండి. ఇల్లు కట్టేద్దాం, ఎంత మంచిగా వచ్చిందో ఆన్సర్. సబ్స్క్రైబ్.